ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవా, వాక్యం ద్వారా మరోసారి నాతో మాతో మాట్లాడండి, అందరిని దీవించండి, నీ రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ఇక్కడ చూస్తే విడాకులు అనేది దేవుని చిత్తం కాదు అని గుర్తించాలి. వివాహ వ్యవస్థ స్థాపకుడు ఎవరంటే దేవుడే. ఆదిలో ఆదము అవ్వలను ఆయనే జతపరిచినట్టు చూస్తాం. వివాహ వ్యవస్థ స్థాపకుడు ఆయనే. అందుగురించే ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును అని రాయబడింది. అంటే పురుషుడు పెళ్లి కానంత వరకు తన తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటాడు. దాని తర్వాత నూతన కుటుంబము, నూతన వ్యవస్థ, ఇంకా పెళ్లి కానంత వరకు తల్లిదండ్రుల ఆధీనంలో ఉండేవాడు. ఇప్పుడు తానే నిర్ణయాలు తీసుకోవాలి. న్యూ కాన్స్టిట్యూషన్, తానే కుటుంబం నడిపించాలి. పెద్దగా ఉంటాడు. ఇప్పుడు 2 తలకాయలు కాదు, ఒకటే తలకాయ. ఏ నిర్ణయమైనా భార్యాభర్తలు కలిసి తీసుకోవాలి. కానీ ఎంత మాత్రము తల్లిదండ్రులను విడిచిపెట్టాలని, పట్టించుకోవద్దని ఉద్దేశము కానే కాదని గుర్తించాలి. ఇంకా చూస్తే దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరు కూడా విడవగొట్టకూడదు, విడదీయకూడదని వాక్యము తెలియజేస్తుంది. విడాకులు అనేది ఖడ్గం ఉంటుందండి, అది పాపం అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే వివాహ వ్యవస్థ స్థాపకుడు ఆయన ఎద్దకు వెళ్ళాలి. అప్పుడు ఆయన దారి చూపిస్తాడు, క్షమిస్తాడు, సమాధానం ఇస్తాడు, నడిపిస్తాడు. కానీ బైబిల్ లేఖన భాగం చూస్తే మోషే విడాకులకి అనుమతి ఇచ్చాడు, కానీ ఆజ్ఞాపించలేదు. ఎందుకంటే ఎక్కువ నష్టం కలగకుండా ఉండాలని, వారి యొక్క కఠినతను బట్టి, వాడి యొక్క హార్డ్నెస్ బట్టి మోషే అనుమతించాడని గుర్తించాలి. కానీ దేవుని ప్రణాళిక కానే కాదు అని గుర్తించాలి. వివాహం అంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అండి. ఇద్దరు కలిసి జీవించాలి. వివాహంలో ప్రమాణం చేస్తాం కదా అందరు ఎదుట, దేవుని ఎదుట. అది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అది గుర్తించాలి. ఎన్నడూ కూడా మర్చిపోకూడదని గుర్తించాలి. వివాహంలో భార్యాభర్త ఎడల అవిశ్వాసము కనపరిచినప్పుడు, అవిశ్వాసము కనబడ్డప్పుడు, లేదా వ్యతిరేకమైన సంబంధాలు ఉన్నప్పుడు అటువంటి టైంలో విడాకులు అనుమతించబడింది. కానీ అటువంటి పరిస్థితులు కూడా దేవుని ఎదుగు వచ్చినప్పుడు దేవుడు సమాధానపరుస్తాడు, దేవుడు దారి చూపుతాడు. ఇంకా విషయాలు ఏంటంటే రీమ్యారేజ్ కోసం, తిరిగి వివాహం చేసుకోవడం కోసము విడాకులు నో అండి, వద్దండి. బైబిల్ వ్యతిరేకిస్తుంది అనమాట. తిరిగి మ్యారేజ్ ప్లస్ లేదా విడబడిన దానిని పెళ్లి చేసుకోవడము, అది ఇట్ ఈస్ ఈక్వల్ టు వ్యభిచారం అండి. సో అది పాపము. ఒకవేళ భరించలేని బాధ ఉన్నప్పుడు నువ్వు ఒకరు విడాకులు ఇస్తే తిరిగి నువ్వు పెళ్లి చేసుకోవద్దంటది. 1 కొరింథీ 7:11 నువ్వు విడాకులు ఇచ్చావు, దాని తర్వాత పెళ్లి చేసుకోవద్దు అంటాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వివాహం చేసుకోకుండా అలాగే ఉంటారు. అది గాడ్స్ గిఫ్ట్. అది వివాహం చేసుకుండా ఉన్నామంటే నువ్వు దేవుని కృప పొందావు. దాని తర్వాత శోధనలు వస్తాయి. ఆ శోధన తట్టుకునే శక్తి కూడా ఆయన ఇస్తాడు. ఓవరాల్గా ఈ కుటుంబ వ్యవస్థ, ఈ వివాహ వ్యవస్థ స్థాపించింది ఆయనే. ఎందుకంటే దేవుని నువ్వు లోకానికి చూపించాలి. క్రీస్తుకు సంఘానికి గల సంబంధాన్ని నువ్వు చూపించాలి. ఏదైనా సమస్య వస్తే విడాకులకి, పొల్యూషన్ దగ్గరికి అక్కడ వెళ్ళకుండా సిలువ ఎద్దుకు పరిగెత్తాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఓవరాల్గా భార్యాభర్తలు ప్రేమ కలిగి విధేయత చూపించుకుంటూ క్రీస్తును లోకానికి కనపరుస్తూ, భర్త భార్యను ప్రేమిస్తూ, భార్య భర్తకు లోబడుతూ, ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఓవరాల్గా దేవుని కనపరచాలి లోకానికని ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. నిజంగా దేవుడు గొప్పవాడు, ఆయన వివాహ వ్యవస్థాపకుడు, ఆయన స్థాపించాడు కనుక ఆయనను లోకం చూపిస్తాం, ఆయన మహిమపరుస్తాం. అటు మా కృప దేవుడు మనం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నిజంగా తండ్రి, వివాహ వ్యవస్థ స్థాపకుడు నువ్వే కనుక మేము లోకానికి నిన్ను కనపరచాలి తండ్రి. కుటుంబ వ్యవస్థలో అయ్యా తండ్రి ప్రభువా, నీ గొప్పతనాన్ని చూపించాలని మాతో అనేక విషయాలు మాట్లాడావు ప్రభువా. కానీ ఏదైనా సమస్య వస్తే విడాకులు జోలికి వెళ్ళకుండా నీ ఎదుకు వచ్చి అయ్యా పాప క్షమాపణ పొందుకొని అయ్యా క్షమించబడి సమాధానం కలిగి అయ్యా ప్రేమ కలిగి జీవించే కృప మాకు దయచేయి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి,
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.